గూగుల్ డేటా సెంటర్ అది అంతకుముందు అదాని డేటా సెంటర్ అయినా ఇప్పుడు కూడా అదాని వాళ్ళే నడుపుతున్నారు, వస్తే సంతోషమే. కానీ జగన్ గారు ఉన్న టైంలో 25,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలని కండిషన్ పెట్టి ఇచ్చారు. ఇప్పుడు మరి అట్లాంటి కండిషన్ ఏమి లేకుండా చేసినట్టున్నారు. దానివల్ల 200 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ ఎస్ఐపిబి దీంట్లోనే పెట్టారు. మరి దాన్ని కాకుండా ఇదేదో ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్లేమో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నమాట వాస్తవమే కావచ్చు. కానీ బట్ మనకున్న పరిస్థితిలో మనం కాదనలేము. కానీ ఉద్యోగాలు వస్తే ఉపయోగం, ఉద్యోగాలు రానప్పుడు ఇటువంటివన్నీ విధ్వంసం, ఇటువంటి మాటలు వాడొద్దు దయచేసి. విధ్వంసం కాదు, కానీ అక్కడ ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీ వస్తే సంతోషమే. రైట్, ఓకే. ఈ శ్రీహరి గారికి సంబంధించి ఏంటి మీరేమంటారు? నిజంగానే హైకోర్టులో వాళ్ళ విచారణ ఉంది కదా, రోజు ఆగితే ఏమవుతుంది? ఫస్ట్ ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది. రెండోది ఏంటంటే సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీసు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటిలో నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత కానీ అరెస్టులు చేయకూడదు అని కోర్టులు పదే పదే చెబుతున్నా కూడా ఇదేంటంటే అంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఒత్తిళ్లకి పోలీసులు లొంగిపోతున్నారు అనేది పదే పదే అర్థమవుతుంది. కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి చూడండి, పేపర్లో రాస్తుంటారు 41 నోటీస్ ఇవ్వకుండా మీరు రిమాండర్లో అడుగుతారు అని రిజెక్ట్ చేసిన తర్వాత అక్షంతలు వేసిని మొట్టికాయలు కొట్టారు. ఏంటి అది? ఫస్ట్ రూల్స్కి ఎగనెస్ట్గా నడుచుకున్న పోలీసులను సస్పెండ్ చేస్తాయి కదా, ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా పోలీసులు ఏం చేస్తారు, బాబు మేము సస్పెండ్ అవుతున్నాం, మీకోసం ఇంత రిస్క్ అయితే మేము తీసుకోలేమనే వాదనకి పోలీసులు రావాలి అంటే కోర్టులు ఇంకొంచెం గట్టిగా పనిచేయాలి. రెండోది సార్, సోషల్ మీడియాలో అందుకే 111 కూడా పెడుతున్నారంట కదా బిఎన్ఎస్లో. 111 పెడితే బెయిల్ రాకుండా చేసే పరిస్థితి, 7 ఏళ్ళు మించి శిక్ష పడేటట్టు జర్నలిస్ట్ గా, సిపిఆర్ఓగా, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మీదే అట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెడితే వీళ్ళు వచ్చే భవిష్యత్ తరాలకి ఎలాంటి సార్. ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి గారి విషయం కూడా నడుస్తుంది కదా, ఏది విచారణకు తీసుకెళ్తున్నారు, రోజు ఒకటే రాస్తారు వాళ్ళు. అట్లా ఉచ్చు బిగిస్తున్నారంట, అరెస్ట్ చేయబోతున్నారంట. అంటే అరెస్ట్ చేయబోతున్నారంటే మీరు ముందే ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేయబోతున్నారని న్యూస్ త్రూ మీరు చెబుతున్నారు. కావాలి అంటే పత్రికలే డైరెక్షన్ ఇస్తారు, అట్లా చేయండి. తెలుగుదేశం వాళ్ళైతే తప్పు, అబ్బాయి అసలు అరెస్టే తప్పు, వైసీపీ వాళ్ళైతే ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇట్లా దుర్మార్గం చేశారో లేదు, న్యాయంగా రాయండి అనేది మా బొట్టి వాళ్ళని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లో నిన్న చెబుతున్నారు. సజ్జల భార్గవ రెడ్డి గారి అరెస్టుని డైవర్ట్ చేయడానికి డీజిల్ గురించి వైసీపీ మాట్లాడుతున్నట్టు ఎంత నీచంగా మాట్లాడారు. అయితే సార్ ఒక విషయం అయితే చెప్పాలి సార్, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మహిళలని కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేసే విధమైన పోస్టులు పెట్టడం తప్పు, ఎవరు పెట్టినా తప్పే. ఒకవేళ మీరు నిజంగా అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటుంటే అది ప్రజల్లో కొంచెం భయమో బాధ్యత వచ్చి జాగ్రత్తగా ఉంటారు. అంతేగాని ఇది కేవలం ఈ 21 నెలల పాలనలో 4,000 మంది దాకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మాత్రమే కేసులు పెట్టడం వల్ల ఇది రాజకీయ ప్రతీకార చర్యగా చూపించబడుతుంది. అండ్ వాళ్ళు విచ్చలవిడితనంతో ఒక పక్కన వాళ్ళేమో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి నీచమైన పోస్టులు పెడుతున్నా కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. తెలుగుదేశం వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు వెళ్ళి నా మీద ఇలా రాస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితులు లేవు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఏమవుతుంది అంటే సార్, ఒకవేళ తప్పు చేశారు, ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అసభ్యకరంగా పోస్టు పెట్టాడు, ఇప్పుడు మీరు అన్ని పార్టీలకు సంబంధించి అరెస్టులు చేస్తున్నారు అనుకోండి, అలాంటి పోస్టు పెట్టిన వ్యక్తి దగ్గరికి రాజకీయ పార్టీ సపోర్ట్ చేయడానికి వెళ్ళదు, ఎందుకు అంటే అది డ్యామేజ్ అని. ఇప్పుడు ఏమవుతుంది, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదే టార్గెట్ అవటం వల్ల ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ బలాన్ని చేకూరుస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వటము, వాళ్ళు ఏంటంటే గాయపడ్డ సింహం అంటారు చూడండి, వాడు బయటకు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారనే సంగతి అర్థమైపోతుంది కదా. చంద్రబాబు గారి చేతిలో ఏదో పెట్టారని చెప్పి చేస్తున్నారు, మరి జగన్ గారి చేతిలో అన్ని సార్లు పెడితే కూడా ఆయన పట్టించుకోలేదు. రీసెంట్ గా ఒక వారం క్రితమో 10 రోజుల క్రితమో ఏబిఎన్లో ఆంధ్రప్రదేశ్ మహిళలను కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడితే దాన్ని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు సమర్థిస్తూ ప్రజాస్వామ్యం మీద దాడి అని మాట్లాడి ఈ చిన్న చిన్న వాటికి ఏమో అరెస్టులు చేస్తుంటే ఇది రాజకీయ కక్ష కాక ఇంకేముంటుంది సార్. కరెక్ట్, రైట్. ఏదేమైనా పూడి శ్రీహరి గారి విషయంలో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ దిక్కుమాలంగా రెడ్ బుక్ గోల్ లేకుండా ఉంటే మంచిది. ప్రజాస్వామ్యతంగా నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే పలానా తప్పు అని చెప్తే అదో పద్ధతి. కానీ ఈ రకంగా కావాలని కక్ష, ఇవాళ హైకోర్టులో విచారణ
జరగబోతున్న నేపథ్యంలో ఈ తొందరపడి చేయటం ద్వారా ఈ జగన్ గారి మీద జగన్ గారి ప్రభుత్వం మీద ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఎంత కక్షపూరితంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న దానికి ఇవన్నీ దర్పణం పడతాయి. ఇది పోలీసు వ్యవస్థకి అప్రదిష్ట తప్ప రెడ్ బుక్ పాలన కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పాటించండి, అంబేద్కర్ గారు అనండి భారతదేశ రాజ్యాంగాన్ని పాటించాలని విజ్ఞప్తి చేయడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే చెప్పగలిగింది లేదు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. అదానీ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైభవ్. అంతర్జాతీయ గేట్వేగా ఏపీ, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇక బ్రేక్. 200 ఉద్యోగాలు వస్తాయనేమో ఎస్ఐపిబిలో పెడతారు, ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలకు బ్రేక్ అన్నారు. సంతోషం, నిజంగా అట్లా జరిగితే ఖచ్చితంగా అభినందిస్తాం. రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్తుకు గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అట్టహాసంగా తరులవాడ గూగుల్ క్లౌడ్ ఇండియా హబ్కు శంకుస్థాపన. డేటా కేర్ ఆఫ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన. మరో భారీ డేటా సెంటర్కు రిలయన్స్ రెడీ అంట. జీ అంటే గూగుల్, వారికి మాత్రం గొడ్డలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు. అమరావతి టు హైదరాబాద్ 70 నిమిషాల్లో, రాజధాని నుంచి చెన్నైకి 120 నిమిషాలు. ఈయన రెచ్చిపోయారు. ఈయన కేంద్ర మంత్రి అశ్విని వైభవ్ గారు బుల్లెట్ ట్రైన్ వచ్చేసినట్టు కలగనమంటున్నాడు. ముంబై టు అహ్మదాబాద్ ఇంతవరకు కార్యాచరణ అయిందా? సార్, ముంబై నుంచి అహ్మదాబాద్కి 10 సంవత్సరాల క్రితం వర్కులు ప్రారంభించబడి వాళ్ళ సహకారం 50 కిలోమీటర్ల వరకు ఇంకో 2 ఏళ్లలో ప్రారంభించబోతున్నారు. టోటల్ కంప్లీట్ అవడానికి ఈ ఎలక్షన్లు కంప్లీట్ అవబోతున్నాయి ఇంకోసారి. దీనికైనా ఖర్చు తెలుసా కనీసం మాట్లాడే వాళ్ళకి? కేంద్ర మంత్రి కదా మాట్లాడింది ఆయన. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలని గ్రాఫిక్స్ వీటిలో భ్రమల్లో పెట్టేసి ప్రజలని ఆశావాహులు కాబట్టి వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు అయితే ఇప్పటి వరకు అయిన ఖర్చు 1,81,000 కోట్లు. ఏది ముంబై నుంచి అహ్మదాబాద్కి వేస్తున్న బుల్లెట్ ట్రైన్. ఇక్కడ 1,00,000 కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణం అంటే ఇప్పటి వరకు 8,000 కోట్లు బిల్లులు ఇచ్చి 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని రాగాలు ఇస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు రావాలి? ఇది 2,00,000 కోట్లు పైన పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి? ఇదంతా ఇప్పుడు హై స్పీడ్ రైల్స్ వస్తాయి, ఇంకేదన్నా అంటే పర్వాలేదు. ఇదంతా ఏం లేదు సార్. ఇప్పుడు ఒక మాట వేసేసి ఉంటే ఇప్పుడు ఏదో 20 ఏళ్ళకి వచ్చిందో 50 ఏళ్ళకి వచ్చిందో వచ్చిన రోజు మందైద్ది. ఇంకొకటి సార్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 70 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే ఇంకా హైదరాబాద్లోనే ఉంటారా బాబు, అమరావతిలో ఎవరు ఉంటారు అని సర్క్యులేట్ అవుతుంది. నిజమే కదా? అది కూడా నిజమే. అవన్నీ జోకులుగా తీసుకోవాలనుకోండి. డేటా సెంటర్ సరే, ఉద్యోగాల మాట ఏమిటి? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మీరే చెబుతున్నారు కదా 2,200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పి 1,00,000. సో ఇవి వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఇక నాగార్జున గారు చెప్పండి, ఈ అదానీ డేటా సెంటర్ ఇష్యూ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, సో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కానీ, ఈ మూటిని కలుపుకుంటూ మీరు మీ అభిప్రాయం చెప్పండి. సార్, మొదటిగా మీకు ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర నిజంగా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమైనటువంటి చరిత్ర. సరే, ఈ 100 ఏళ్ల ఈ శతాబ్ది ఈ ఉత్సవాలకి చాలామంది పెద్దలను పిలిచారు. పెద్దలను పిలిచినప్పుడు పాపం రాజ్యసభ ఎంపీ గొల్లాబాబురావు గారు కూడా నాకు సరైనటువంటి గౌరవం దక్కలేదు అని చెప్పారు. అసలుకి ఎందుకులే, ఎంతైనా మేము కూడా చదువుకున్నటువంటి యూనివర్సిటీ కదా, దాన్ని చర్చలోకి తీసుకురావద్దని నేను నిన్న కూడా చాలా కామ్గా ఉన్నాను సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది ఇన్విటేషన్ పిలిచి వారందరికీ ఒక ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి. భారతరత్న సచిన్ టెండూల్కర్ గారిని ఎందుకు అవమానించారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు సార్. సరే, ఎందుకులే, మనం ఆయన పెద్ద మనిషిని ఒక స్టేట్ యూనిట్గా మన యూనివర్సిటీకి పిలిచాం. ఆయన్ని కూడా ప్రెసిడెన్స్లో, టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఆయనకు కూడా అవమానం జరిగింది. ప్రోటోకాల్ అవమానం ఎందుకు జరిగిందంటే, ఇన్విటేషన్ కార్డు, ఇది ఇనాగరేషన్ వర్క్స్ మీకు స్టేజ్ మీద కూడా కనపడుతుంది. ఆ ఫోటో కూడా తీసుకొచ్చా, మీకు కూడా పంపిస్తా. దాంట్లో ఫస్ట్ రాధాకృష్ణన్ గారు పేరు రాశారు. నిజమే, ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆయనకి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ర్యాంక్ నెంబర్ 2 ఉంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. తర్వాత అబ్దుల్ నజీర్ గారు ఇచ్చారు. సో ఆయన కూడా గవర్నర్ ఆఫ్ స్టేటు, ఆయన ర్యాంక్ నెంబర్ 4, ఆయన పేరు కూడా రాశారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్టేట్ మినిస్టర్ కాబట్టి, స్టేట్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ర్యాంక్ నెంబర్ 7 ఉంటాడు, ఆయనకు కూడా ఇచ్చారు. ఓకే, మనకేమీ అభ్యంతరం లేదు. తరువాత వెంకయ్య నాయుడు గారు వచ్చారండి ఆశ్చర్యంగా.
వెంకయ్యనాయుడు గారికి అసలుకి ఈ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్కి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ప్లేస్ లేదు. 25 ర్యాంకుల్లో ఏ ర్యాంకు లేదు. అందుకే ఆ కాపీ కూడా తీసుకొచ్చా. నిజమా? ఇది కేంద్ర ప్రభుత్వం వాడేటువంటి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆయనకి ఏమి లేదు. కానీ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చారు. తర్వాత కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు యూనియన్ మినిస్టరు, ఆయన ర్యాంక్ 7, ఆయన పేరు రాశారు, బాగానే ఉంది. తరువాత టెండూల్కర్, రమేష్ టెండూల్కర్, సచిన్ గారు పేరు రాశారు సార్. సచిన్ గారు 7A, హోల్డర్స్ ఆఫ్ భారతరత్న డెకరేషన్ 7A. ఆయన నెంబర్ ప్రకారం ఏంటంటే వెంకయ్యనాయుడు గారు అసలు లిస్టులోనే ఉండకూడదు. వెంకయ్యనాయుడు గారి కంటే ముందు, అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇన్వైటీస్ లిస్టులో, డయాస్ మీదకి పిలిచే లిస్టులో ఆయనకి ఇచ్చేటువంటి క్యారెక్టరు, స్టేజు, ప్రాధాన్యత ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనకి ఇవ్వాలి. సరే, ఆశ్చర్యంగా పాపం తమకు కావాల్సిన వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తారు సార్. ఆయన భారతరత్న సార్ సచిన్ గారు. ఓకే, వెంకయ్యనాయుడు గారు లాగా కాదు. వెంకయ్యనాయుడు గారు కూడా పెద్ద నాయకుడే కదా, చంద్రబాబు నాయుడు గారి కానీ తర్వాత ఎక్కడో 25వ ప్లేస్ లోనే 26వ ప్లేస్ లో ఉండాలి. పర్వాలేదు. అదే కాకుండా గొల్లబాబురావు గారిని వెంకయ్యనాయుడు గారికి ప్రాముఖ్యత అదే నియోజకవర్గం కాదు. అదే వెంకయ్యనాయుడు గారికి మనవాడు తెలుగువాడు కాబట్టి ప్రాముఖ్యత ఇచ్చి గౌరవిస్తే తప్పులేదు. కానీ మీరు అన్నట్టు సచిన్ టెండూల్కర్ గారికి ఇంకా ఇచ్చి ఉండాల్సింది. దానికి మించి దళిత ఎంపీ అయిన గొల్లబాబురావు గారిని అవమానించాల్సిన అవసరం ఏముంది? పైగా ఇప్పుడు ఏయూ డబ్బులు వీళ్ళు తీసుకోవడం ఏమిటి? అదే సార్, దళిత ఎంపీ గొల్లబాబురావు గారిని కానీ, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మేయర్ సార్, మాజీ మేయరో ఇద్దరు ఉన్నారు కదా. ఒకరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దోచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, బీసీ మత్స్యకార, ఆయన కనపడల స్టేజ్ మీద. సరే, గతంలో ఇమ్మీడియట్ గా తాజా మాజీ మేయర్ గా ఉన్నారు గొలగాని ఆవిడ యాదవ్ మహిళ, ఆవిడని పిలవల. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఈ స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ, మా పార్టీ కాదు, ఆయన యాదవ వంశీకృష్ణ శ్రీనివాసు, ఆయన పిలవలేదు. ఎవరిని పిలవకుండా మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఇది ఇస్ నాట్ ఎన్ గుడ్ థింగ్. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఒకటి జరుగుతున్నప్పుడు కాంట్రవర్సీ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము కూడా మెదలకుండా ఉన్నామని. కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచిన్ టెండూల్కర్ లాంటి భారతరత్న సచిన్ టెండూల్కర్ గారిని, మీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరినీ మీరు అవమానిస్తున్నారు. మేము అవమానించట్లా. దాంతో పాటు ఆడేం చెప్పారు సార్, 500 కోట్ల రూపాయలు మేము ఇస్తామంటున్నారు. ఆల్రెడీ మా యూనివర్సిటీకి సంబంధించిన 300 కోట్ల రూపాయలు మీరు ఎత్తేసారు. దాంతోపాటు 500 కోట్ల రూపాయలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధి నుండి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. అలా చేయరంట. విరాళాల నుండి, గతంలో ఇక్కడ చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ నుండి విరాళాలు సేకరించి 500 కోట్లు ఇస్తారంట. దాన్ని మీరు ఇటు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకి, సంస్కారానికి వదిలేస్తున్నారు. అదానీ డేటా సెంటర్, దాంతో పాటు గూగుల్ అదానీ డేటా సెంటర్ గురించి మాట్లాడాలి సార్. సార్, గూగుల్ అదానీ డేటా సెంటర్ గురించి స్పష్టంగా చెప్తాను సార్. గూగుల్ అదానీ డేటా సెంటర్ అంటే ఏం చేయాలి అంటే, సో అక్కడ ఒక డేటా వస్తుంది, డేటాను స్టోరేజ్ చేయాలి, డేటాని డిస్ట్రిబ్యూట్ చేయాలి, డేటాను ప్రాసెస్ చేయాలి. అంటే డేటా ఉన్నదాన్ని ఆ డేటా సెంటర్ ద్వారా మనం ఆ డేటాని ఈ విధంగా స్టోరు, ప్రాసెస్ అండ్ నెట్వర్కింగ్ చేస్తాం. దీనికి సంబంధించి ముందు డేటా రావాలి. ఈ అదానీ ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్కి మార్చి 9, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి గారు INT ఆవిడ సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు త్రూ ఇండియన్ ఎంబసీ. అయ్యా, సింగపూర్ సంస్థ నుండి సముద్ర కేబుల్ ద్వారా ఆ డేటా తీసుకొస్తేనే మేము డేటా సెంటర్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చని స్పష్టంగా ఆవిడ రాసినటువంటి లేఖ మీకు చూపిస్తున్నా. దీంతో పాటు అదానీ డేటా సెంటర్ ద్వారా మనకు వచ్చేటువంటి, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి 1000 మెగావాట్కి కావాలంటే దాదాపుగా 7 లక్షల నుండి 10 లక్షల ఇళ్లకు ఎంతైతే కరెంటు కావాలో, అంటే సగం విశాఖపట్నానికి వాడేటువంటి కరెంటు ఈ డేటా సెంటర్కి కావాలి సార్. దాంతోపాటు వాటరు, ఒక రోజుకి 2,50,00,000 లీటర్ల వాటర్ కావాలి. అంటే ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న వాటర్ని మనం ఆ వాటర్ వాటి ద్వారా ఆ సర్వర్స్ని కానీ, ఆ నెట్వర్కింగ్ సిస్టమ్స్ని కానీ కూలింగ్ పీరియడ్లో ఉంచడానికి, ఇది క్లోజ్డ్ లూపు ఆర్ ఎయిర్ కూలింగ్ విధానంలో దీన్ని చేస్తే ఇంకొంత ఏదైనా తగ్గచ్చు. సో మేము ఇంత అవకాశాలు మీకు డేటా సెంటర్కి మీకు ఇస్తున్నాం కాబట్టి, అయినా ఈ డేటా సెంటర్ ద్వారా మాకు వచ్చేటువంటి ఉద్యోగాలు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాలే 1240 మాత్రమే మీరు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఒక్క డేటా సెంటర్ మాత్రమే కాదు, ఒక టెక్ పార్క్ కావాలి.
టెక్ పార్క్ ద్వారా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా ఇంకో 1200 ఎక్స్ట్రా వస్తాయి. దాంతోపాటు ఆపరేటింగ్ ఇన్ ద కంపెనీస్ ఎక్కువ రావడం వల్ల 21,000 వస్తాయి. దాంతో తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెడితే అక్కడ 550 వస్తాయి. రీక్రియేషన్ సెంటర్ పెడితే 1000 వస్తాయి. టోటల్గా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 24,990 వస్తాయి. కాబట్టి డేటా సెంటర్ మాత్రమే మీరు పెట్టద్దు, దాంతోపాటు మీరు మిగతా సెంటర్స్ అన్ని పెట్టి మాకు ఒక 25,000 ఉద్యోగాల దాకా ఇవ్వండి అని అదానీ వారితో ఒక ఎంఓయు కుదుర్చుకొని దాంతోపాటు 3 ఏళ్లలో ఇది పూర్తి అవ్వాలని చెప్పి మేము చేసుకున్నటువంటి కాపీ, దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఇప్పుడు వీళ్ళు గూగుల్ సెంటర్ అన్నారు కదా, ఇది గూగుల్ సెంటర్ కాదు, ఇది కేవలం అదానీ డేటా సెంటర్ మాత్రమే. దాన్ని అదానీ డేటా సెంటర్ గా గుర్తించండి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ రాసినటువంటి లేఖ. దాంతోపాటు వీరికి అంటే ఈ రైడ్ ఇన్ఫోటెక్ సంస్థకి ఈ డేటా సెంటర్ కి 22 SIPB హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద అబోవ్ లిస్టెడ్ ఇన్సెంటివ్స్ విత్ ఆల్ ఓవరాల్ క్యాప్ ఆఫ్ 22,002 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇస్తామని భాస్కర్ కాటమనేని గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 40 అక్టోబర్ 11, 2025. సో మేము కూడా ఏం చెప్పామంటే 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ మీరు అదానీ డేటా సెంటర్ కి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఆ డేటా సెంటర్ తో పాటు మీరు టెక్ పార్క్ గానీ, ఐటీ పార్కులు గానీ, స్కిల్ యూనివర్సిటీ గానీ పెడితే మనకి 25,000 ఉద్యోగాలు వస్తాయి. అది కూడా విత్ ఇన్ 3 years లోనే పెట్టాలి అని చెప్పేది మా క్లాజు. అంటే వారు పెడుతున్నటువంటి 87,500 కోట్ల రూపాయల పెట్టుబడి 3 ఏళ్లలో పెట్టాలి అని మేము చెబితే చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్లలో పెట్టండి అని చెప్పారు. మేము ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ చాలా తక్కువ, దాంతోపాటు టెక్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ మొత్తం 25,000 ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళు ఇస్తా అన్నటువంటి టెక్ పార్కు 20 ఏళ్ల పాటు ఉంటుంది. దాంతోపాటు 22,000 ఇన్సెంటివ్స్ వస్తాయి. కానీ వారు కల్పిస్తున్నటువంటి ఉద్యోగాలు కేవలం 200 మాత్రమే. అంటే ముందు ఆ డేటా సెంటర్ అనేది మనం పెట్టుకోవడానికి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని థర్డ్ క్లాస్, గ్రూప్ 4 ఆ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఉంటాయి. కానీ తర్వాత ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఓన్లీ ఒక 200 ఉద్యోగాలే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ అది మానిటర్ మెకానిజం మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రేషియోలో ఉద్యోగాలు ఉండవు. కాబట్టి ఇంత కేటగారికల్ గా మేము చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3న శంకుస్థాపన చేసినప్పుడు 190 ఎకరాలు కేటాయిస్తే ఫేజ్డ్ మేనర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము మాకు సంబంధించినటువంటి భూములు ఇస్తామని చెప్తే ఒకేసారిగా మీరు దాదాపుగా 480 ఎకరాలు భూమి ఇచ్చారు. ఒకేసారి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, 20 ఏళ్ల పాటు టైం ఇస్తున్నారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ కి, చంద్రబాబు నాయుడు విజన్ కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పటికి కూడా మేము ఏం చెప్తున్నాం, అదానీ డేటా సెంటర్ మేము ఆహ్వానిస్తున్నాం, కానీ గూగుల్ అని చెప్పి దాన్ని పక్కకు తీసుకురాకండి. అయినా ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమంతో పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చినప్పుడు ఒక రాష్ట్రం మీద ఒక బ్యాడ్ ఇమేజ్ ఉండకూడదు. బ్యాడ్ ఇమేజ్ ఉండకుండా మీరు దాన్ని ఆ రోజు మేమంతా బాగా చేస్తే దాన్ని మాది గూగుల్ పార్టీ, మీది గొడ్డల పార్టీ అంటున్నారు. మరి మేము మాట్లాడాలి కదా, మేము నడిచి గెలిచిన పార్టీ మాది, మీది పొడిచి దోచిన పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్ నారా లోకేష్ గారు. మీది చెప్పులేసిన పార్టీ, మాది చేయుతనిచ్చినటువంటి పార్టీ. బోత్ ఆర్ నాట్ నారా లోకేష్ గారు. మీరు 251 స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అనవసరంగా ఒక అవిశ్వాస తీర్మానం కూడా లేకుండా ఆయన్ని కుర్చీ లాక్కొచ్చినటువంటి పార్టీ మీది. మాది నడిచి ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజల్లో వారి మద్దతు పొంది గెలిచినటువంటి పార్టీ మాది, మా నాయకుడు అది. బోత్ ఆర్ నాట్ సేమ్ నారా లోకేష్ గారు. కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, మేమందరం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ మీ స్థాయిని, మీ హోదాని, మీకున్నటువంటి ఇమేజ్ ని పూర్తిగా అధపాతాళానికి లోపలికి తెచ్చుకుంటూ మీరు దేశంలో తెచ్చుకున్నటువంటి చెడ్డ పేరు మనం తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయకండి. మీరు మేము మాట్లాడుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి చాలా వేదికలు ఉంటాయి, చాలా మాట్లాడొచ్చు, చాలా కూడా చెప్పుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు మీరు చేసినటువంటి ఈ పని వివిధ దేశాల ముందు, ప్రపంచ స్థాయి ఈ సంస్థల ముందు భారతదేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటట్లున్నారు. మీలాంటి అటువంటి చీపెస్ట్ పొలిటీషియన్ మేము చూడలేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి చేయొద్దని మీకు వస్తున్నటువంటి ఉచిత సలహా.